హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగే లేచి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నేను స్నానం చేసేసుకొని ఇంకా చపాతీ చేశాను. చపాతీకి నేను వచ్చేసి ఆనియన్ గ్రేవీలాగా చేశాను. నేను సింపుల్గా ఆనియన్తో చేస్తాను కదా, అది చేసేసాను ఆనియన్ కర్రీలాగా. ఇంకా చపాతీ అని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ప్రస్తుతానికి అయితే అందరు నిద్రపోతూ ఉండరు. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే హస్బెండ్ తిరుపతికి పోయిండ్రు, ఇంకా పూజ చేయాలన్నమాట. ఇంకా అర్లీగానే పూజ చేసేద్దాము, మళ్ళీ సాయంకాలం అయితే హస్బెండ్ పనికి పోవాలి. అందుకనేసి మార్నింగే పూజ చేసేసుకుందాం అనేసి నేను అన్నీ రెడీ చేసేసుకుంటా ఉన్నాను పూజకి. అందుకే మార్నింగ్ వెళ్ళేసి నేను తలస్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా పూజ అయిన వెంటనే తినేయచ్చు కదా అన్నట్టుగా, పిల్లలకి ఇంకా ఆకలేస్తుంది అనేసి. ప్రస్తుతానికి అందరు పనుకోండ్రు. లేసే లోపల బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టేస్తాను. ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసాను, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. ఇంకా పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకొని వాటర్ పోసేస్తాను. వాటర్ పోసి ఒక 1-2 మినిట్స్ అంతా కుక్ చేసుకుంటే చాలు. ఇంక ఇక్కడ కర్రీ చేసేసే లోపల చిన్నబాబు అయితే లేసేసిండు. ఇంకా చిన్నబాబు నేనైతే కాఫీ పెట్టేసుకుంటాము. ఇంకా పొద్దున్న లేసిన లంచ్ కాఫీ ఏమీ తాగలేదు, లేట్ అయిపోద్ది కదా అనేసి. ఇంకా బాబు లేసిన తర్వాత ఇంక కాఫీ పెట్టుకొని నేను బాబు ఒకేసారి తాగేస్తాము. ఇంకా వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఇంక ఈ పక్క అయితే నేను పాలు కాగి పెట్టేస్తాను. ఇంకా పిల్లలు వేసి పెట్టేకి ఈజీ అవుతుంది కదా అని పాలు అయితే పెట్టేస్తాను. ఇంకా నేను చిన్నబాబు అయితే కాఫీ తాగేస్తాము. ఇంక ఇక్కడ పాలు కాగే లోపల కర్రీ కూడా అయిపోయేసింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఆనియన్ క్రంచీగా ఉన్నా కానీ తినేస్తారు. మా హస్బెండ్కి లైట్గా క్రంచీగా ఉండాలి, ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. నేను అందుకే క్రంచీగా పెట్టేసి ఆఫ్ చేసేసాను, మరి సాఫ్ట్గా కానీ లేదు. ఇంకా పాలు కూడా కాగేసినాయి. ఇంకంతలో బాబు కూడా లేసే లోపల నేను బాబు అయితే కాఫీ పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇలా నేను బాబు మాట్లాడుకుంటూ మార్నింగ్ కాఫీ తాగుతూ ఉన్నాము. తాగే లోపల హస్బెండ్ కూడా లేసేస్తారు. బాబు లేచిందంటే నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాడు. అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాడు. ఆడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండు. అలా అది చేయమని చెప్తాను అనమాట. అలా చేయి ఫోల్డ్ చేసి నోస్ కాడ అది చేయి మమ్మీ అని చెప్పేసి చెప్తా ఉండు. అది నేను చేసి చూపించిన తర్వాత నాకు చూపి చేసి చూపి అని చెప్తా ఉండు. ఇంకా బాబు కూడా నేర్పిస్తాను. ఇంకా అంతలో హస్బెండ్ అయితే లేసి వచ్చేసిండ్రు. ఇంకా హస్బెండ్కి కూడా ఫ్రెష్ అయిపోయి టీ చేశాను. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ దాల్ చేస్తున్నాను. ఫాస్ట్గా అవ్వాలి కదా, నేను కుక్కర్లోనే అన్ని తాలింపు అన్నీ వేసుకొని దాల్ అయితే చేసేస్తున్నాను. ఇన్స్టెంట్గా అయిపోద్ది. మళ్ళీ కుక్ చేసి తాలింపు వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇలాగే చేసేస్తున్నాను, ఈజీగా అయిపోద్ది. దీనికైతే గీ అయితే బెస్ట్. ఈ దాల్కి అయితే ఇన్స్టెంట్గా అయిపోద్ది కాబట్టి కొంచెం గీ వేసాను, కొంచెం ఆయిల్ కూడా వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేస్తాను. ఈ ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియను, మళ్ళీ గార్లిక్ కూడా యాడ్ చేసేస్తాను. ఇక్కడ బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు నేను ఆనియన్ మళ్ళీ గార్లిక్ కూడా యాడ్ చేస్తాను. అవి కూడా బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఈ దాల్ అయితే ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోద్ది, థిక్గా కూడా వస్తుంది గీ వేసాను కాబట్టి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది దాల్ అయితే మొత్తం నార్మల్ దాల్ కన్నా కానీ. ఇంకా ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ మళ్ళీ గార్లిక్ కూడా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇంకా స్పైసీనెస్ అనేది మన ఇష్టం, మనం ఎలా తింటామో తగ్గట్టే వేసుకుంటే సరిపోద్ది స్పైసీనెస్ అయితే. ఇలా అన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను.
ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేస్తున్నాను. నేను 2 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని టమాటోస్ బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసేసుకుంటాను. ఇక్కడ టమాటో బాగా కుక్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కారము, పసుపు, ధనియా పౌడర్, కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసాను. స్పైసెస్ని కూడా జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకున్నామంటే ఇంకా దాల్ అయితే నేను వాష్ చేసి పెట్టేస్తున్నాను సపరేట్గా. దాల్ యాడ్ చేస్తాను. పులుపు కావాలంటే టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టామరిన్ జ్యూస్ యాడ్ చేస్తే దాల్ అంతా కుక్ అవుతుంది అంటారు కదా. లాస్ట్లో మనకి దాల్ అంతా అయిన తర్వాత లాస్ట్లో టామరిన్ జ్యూస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్పైసెస్ అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకున్నా అంటే స్పైసెస్లో ఉన్న పచ్చి వాసన అంతా పోద్ది కదా. అలా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న దాల్ అయితే యాడ్ చేస్తున్నాను. అలా బాగా మిక్స్ చేసుకొని సరిపడిన వాటర్ అయితే పోసేసి ఒక 4 విజిల్స్ రానిచ్చాను నేనైతే. ఇంకా దాల్ బట్టి ఇంకా మనం కుక్ చేసుకుంటే సరిపోద్ది. 3 or 4 విజిల్స్ లేదంటే 5 విజిల్స్ మెత్తగా కుక్ అవ్వాలంటే నేను ఒక 4 విజిల్స్ రానిచ్చాను. ఇంకా సరిపడే వాటర్ పోసేసాను. ఇంకా సాల్ట్ చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇంకా సరిపడిన సాల్ట్ వేసుకొని ఇంక లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా 4 విజిల్స్కి దాల్ అయితే రెడీ అయిపోయింది. అలాగే నేను బెల్లపన్నం కూడా చేశాను దేవుడికి నైవేద్యంగా. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. అందరు లేసి నీళ్ళై పోసుకునే లోపల నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఆల్మోస్ట్ పూజకి ఏమేమి కావాలో అన్నీ పూజ కాడ కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా హస్బెండ్ స్నానం చేసి వచ్చేసి ఏమైనా పూజ చేస్తాను అనమాట. ఈ కుంకుమ వచ్చి అమ్మవారి కాడ తీసుకొచ్చిండు. చాలా స్మెల్ ఉంది. కుంకుమ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అందరికీ ఇచ్చే కానీ ఇంకా ఎక్స్ట్రా కుంకుమ తీసుకొచ్చింది కదా, ఆ కుంకుమలో దేవుడిది కుంకుమ తీసుకొచ్చి మిక్స్ చేస్తాం అనమాట. అలా మిక్స్ చేసి పెట్టేసాము. ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా దేవుడి కాడ అయితే దీపం పెట్టేసుకున్నాము. ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నాము సింపుల్గా. ఇంకా ప్రసాదం అయితే బెల్లపనం చేస్తున్నాను. దాలు మళ్ళీ దేవుడి కాడ తెచ్చిన లడ్డులు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము.
ఇంకా పూజ అంతా అయిపోయింది, ప్రసాదం అంతా తీసుకున్నాము. తర్వాత ఇంకా భోజనం అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది మేము తినే లోపల. ఇంకా ఒకేసారి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి తినేసాము. 12:30 అయింది టైం. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా చేసే లోపల 12:30 అయింది టైం అయితే. ఇంకా దేవుడి కాడ లడ్డూలు తీసుకొచ్చాం కదా, అలా అందరికీ ప్యాక్ చేస్తున్నాం, అందరికి ఇచ్చేకనేసి దేవుడి ప్రసాదానం. లడ్లు మళ్ళీ దేవుడి కాడ కుంకుమ తీసుకొచ్చాం కదా, ఆ కుంకుమ కూడా నేను ఇలా ప్యాక్ చేసేసాను. ఇలా అందరికీ ప్యాక్ చేసి పెట్టేశాను. ప్యాక్ చేసి ఇంకా బయలుదేరిపోయాము ఇచ్చేకి, అత్తమ్మ వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, మా ఆంటీ వాళ్ళకి అందరికి ఇచ్చేకైతే బయలుదేరిపోయాము. ఇంకా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పోయాము. ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి ఇచ్చాము. తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయాము. అత్తమ్మ అయితే ఇంత బాగా చెట్లు వేస్తుందంటే ఇలా చూడడానికి చాలా సూపర్గా ఉంది కదా. చాలా చెట్లు అయితే వేస్తుంది అత్తమ్మ, చాలా బాగుంది. చాలా బాగా ఆ పక్క అయితే గార్డెనింగ్ లాగా వెజిటేబుల్స్ అన్నీ వేసింది. ఇక్కడ గోవా చెట్టు ఉన్నింది, కట్ చేసేసిండ్రు. ఇక్కడ తులసి చెట్టు, తమలపాకు చెట్టు అన్నీ వేసింది అత్తమ్మ అయితే. ఇంక ఇలా అత్తమ్మలకు కూడా ఇచ్చేసి కొంచెం మాట్లాడుకొని వచ్చాము. తర్వాత మా ఆంటీ వాళ్ళ ఇంటికి పోయాము. ఆంటీ వాళ్ళకి కూడా లడ్డు ఇచ్చేసి మాట్లాడించుకొని కొంచెంసేపు అమ్మ బయలుదేరి వచ్చేసాము. తర్వాత శారద ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా పోయాము, కానీ ఇంట్లో ఎవరు లేరు. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇలా అయిపోయింది ఆ రోజంతా. ఇంకా వచ్చిన తర్వాత హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయిండ్రు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.